Once again, I welcome you all to our Bible studies. We are studying the subject of missions, and today it is our lesson number 4. And today's subject is the goal of missions. The goal of missions. దేవునికి వందన చెల్లించుకుందాం. గత 3 వారాలుగా మనము మిషన్స్ అనే అంశం మీద చదువుకుంటున్నాం. మిషన్స్ అంటే సువార్త పని లేక సువార్త సేవ. ఈరోజు 4వ పాఠంలో ఉన్నాం. పాఠం నంబర్ 4 ఏంటంటే సువార్త సేవ యొక్క గమ్యం. సువార్త సేవ యొక్క గమ్యము. మనందరి జీవితంలో ఒక గమ్యం ఉంటుంది. ఒక గమ్యం అనేది ఉంటుంది. ఒకవేళ ఉండకపోతే కూడా మనకి గమ్యం అనేది ఉండాలి. గమ్యం అంటే గోల్. గోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఎవరి జీవితంలో అయినా ఒక గోల్ ఉండాలి కదా. నేనేమి కావాలి అనే ఒక గోల్ ఉండాలి కదా. ఆ గోల్ ప్రకారము మరి వాళ్ళు ముందుకు వెళ్తుంటారు కదా. కనుక సువార్త సేవ యొక్క గమ్యం, ఈ గమ్యం మనము మన క్రైస్తవుల యొక్క గమ్యం ఏంటంటే మరి మనం పరలోక రాజ్యం చేరాలి కదండి. అది మన గమ్యం. క్రైస్తవుని యొక్క మరి గమ్యం ఏంటి? పరలోక రాజ్యం మనము చేరాలి. కనుకనే మనము ఈ లోకం మాలిన్యం అంటకుండా జాగ్రత్తగా ఉండాలని మనం ఎంతో ప్రయత్నం చేస్తూ మనం ముందుకెళ్తుంటాం. కనుక గమ్యం అనేది మన చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకవేళ గమ్యం అనేది లేకపోతే ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి ప్రభా నాకు గమ్యం దయచేయి ప్రభా అని అడిగి నువ్వు ఒక గమ్యం పెట్టుకొని దాని ప్రకారం నడవాలి. అయితే మనము చదువుకునేదంటే ద గోల్ ఆఫ్ మిషన్, సువార్త సేవ యొక్క గమ్యం. సువార్త సేవ యొక్క గమ్యం సువార్త సేవ. మనము యేసుప్రభు చెప్పిన మాటలు కదండి. ఏంటది? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20లో మనం చూస్తే అక్కడ మరి యేసుప్రభు ఏమంటా అంటే మీ సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించుడి అంటారు కదా. అంతేకాకుండా మరి ఒకసారి చదవండి కదా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుడి. నేను వారికి బోధించుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాకుండా ఏమంటాడు? ఇదిగో నేను మీతో కూడా యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కనుక ప్రభు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. మనల్ని మరి ఇంత పెద్ద పని మనకు అప్పగించిన తర్వాత ఆయన మనకి వదిలిపెట్టి వెళ్ళాడు కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక సువార్త సేవ యొక్క గమ్యం ఏంటంటే మరి టు సెండ్ అవుట్. వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ మిషన్స్? టు సెండ్ అవుట్ trained and spiritually matured Christians to the lost people. To send out trained and spiritually matured Christians to the lost people. సువార్త సేవ యొక్క గమ్యం ఏంటంటే నశించుచున్న ప్రజల వద్దకు తర్బీదు పొందిన మరియు ఆత్మలో పరిపూర్ణత పొందిన క్రైస్తవులను పంపుట. అదనమాట యేసుప్రభు ఇందాక చెప్పిన మాట. మనము దాంట్లో మనం చూస్తాం. ఆయన మనకి ఒక ఆజ్ఞ ఇచ్చిన కదండి. ద గ్రేట్ కమిషన్ అంటారు. గొప్ప ఆజ్ఞ ఏంటది? మీరు వెళ్ళి సర్వ సృష్టికి, సర్వలోకానికి సువార్త ప్రకటించుడి అంటాడు కదా. కనుక ఇదన్నమాట నశించుచున్న ప్రజల వద్దకు
ఎవరి దగ్గరికి? నశించుచున్న ప్రజల వద్దకు, తర్బీదు పొందిన అంటే ట్రైన్డ్ పీపుల్ అనమాట. ఉట్టినే ఎవరంటే వాళ్ళని పంపలేదు కదండి. కనుక వాక్యం తెలుసుకోవాలి, వాక్యంలో మనము తర్బీదు పొందాలి. తర్బీదు పొందిన మరియు ఆత్మలో పరిపూర్ణత పొందిన క్రైస్తవులను పంపుట అంటే పరిపూర్ణత కూడా కావాలి కదండి. మరి మనం చూస్తాం ఏంటంటే ఈ పరిపూర్ణత, సంపూర్ణత అనే ఒక మాట మనం చాలా అద్దుగా మనం చదువుకున్నాం. అంటే కంప్లీట్ కావాలి, వాక్యం ఏం కావాలి? మనము కంప్లీట్ కావాలి, వాక్యం ఎదగాలి. మనం ఎదిగిన తర్వాతనే అప్పుడు మనం సువార్త సేవకి వెళ్ళాలి. కనుక ద గోల్ ఆఫ్ మిషన్ is to send out trained and spiritually matured Christians to the lost people. స్వార్థ సేవకి గమ్యం ఏంటంటే నశించుతున్న ప్రజల వద్దకు తర్బీదు పొందిన మరియు ఆత్మలో పరిపూర్ణత పొందిన క్రైస్తవులను పంపుట. ఈ గోల్స్ మనం చూద్దాం. 5 గోల్స్ ఉన్నాయి. ఏంటంటే మరి మొదటి గోల్ ఏంటంటే నశించుచున్న ప్రజలకు సువార్తను ప్రకటించుట. మొదటి గోల్ ఏంటి? నశించుచున్న ప్రజలకు సువార్తను ప్రకటించుట. The first goal is to evangelize the lost people. To evangelize the lost people. యేసు ప్రభు ఏమంటాడు? మరి జక్కయ్యతో తను జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు తను అక్కడ ఏమంటాడంటే మనుష్య కుమారుడు దేనికోసం వచ్చాడని చెప్తాడైనా? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చిన. లూకా సువార్త 19:10 19:10 కరెక్ట్. For Luke chapter 19 and verse 10, for the Son of Man came to seek and to save what was lost. చదవండి, తెలుగులో చదవండి. నశించిన దాన్ని అతనితో చెప్పాను. కనుక యేసు ప్రభు పరలోకం నుంచి మనం ఇంతకుముందు ఒక యోహాను సువార్తలో ఒక మాట మనం నేర్చుకున్నాం కదా. అక్కడ ఏమంటాడు యేసు ప్రభు? నీవు నన్ను ఈ లోకానికి పంపినట్టు నేను వీళ్ళని లోకములోనికి పంపిస్తున్నాను కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అది మనము జాన్ కదా, జాన్లో మనం చదువుకుంటాం. నీవు నన్ను పంపిన రీతిగా మరి నేను వాళ్ళని పంపుతున్నానని చెప్పేసి మనము నేర్చుకున్నాం కదండి. కనుక దేవుని బిడ్డలారా, మరి జాన్ 17:18 కదా. మళ్ళీ ఒకసారి మనము జాన్ 17 and 18th verse. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని పరలోకమునకు పంపితిని. అంటే క్లియర్గా ఉంది అక్కడ. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతూ, తండ్రితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే నీవు నన్ను ఎక్కడ పంపించినావు? లోకానికి పంపిన రీతిగా నేనును వారిని పరలోకమునకు పంపితిని అని అక్కడ మనము జాన్ చాప్టర్ 17 and verse 18 చదువుకుంటాం కదండి. verse 18, జాన్ 17 and verse 18, as you sent me into the world, I have sent them into the world. అదనమాట, ఇదే సువార్త. అందుకోసం చెప్తున్నా కదా, ఈ సువార్త అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి హృదయం నుంచి వచ్చింది. ఎందుకు? మనుషులందరూ నశించిపోతున్నారు, పాపంలో ఉన్నారు, పాపంలో జీవిస్తున్నారు, పాపంలో నశించిపోతున్నారు. మరి పాపమునకు జీతము మరణము కదా. ఎక్కడున్నది? రోమిలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 23వ వచనం ఉంటుంది. పాపమునకు కలుగు జీతము మరణం. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. రోమన్స్ చాప్టర్ 6 and verse 23. కనుక ఏలైనగా అయితే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మరి దేవుని హృదయం వచ్చిన మరి
మాట కదండి. కనుక దేవుని పిల్లారా, యేసు ఏమన్నాడు? నీవు నన్ను పంపిన రీతిగా నేను వీళ్ళని పంపిస్తున్నా అంటాడు. కనుక మొదటి పాయింట్, మొదటి గోల్ ఏంటి? నశించుచున్న ప్రజలకు సువార్తను ప్రకటించుట, టు ఎవాంజలైజ్ ద లాస్ట్ పీపుల్. సెకండ్ పాయింట్లోకి వెళ్దాం. సెకండ్ పాయింట్ ఏంటంటే టు డిసైపుల్ ద సేవ్డ్ పీపుల్. ఫస్ట్ది ఏంటి? నశించుచున్న వారికి సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే మరి మన వాక్యం చదువుకుంటా కదా, రోమిలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 23వ వచనంలో ఏముంటుంది? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు కదా. రోమన్స్ చాప్టర్ 3 and verse 23, all have sinned and have fallen short of the glory of God. కనుక మరి అందరు పాపం చేసినారు, లోకంలో అందరూ పాపం చేసినారు. పాపమునకు కలుగు జీతం ఏంటి? మరణం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ మనం చదువుకున్నాం. ఈ 2 వచనాల మీద మనము వాక్యం చెప్పవచ్చు. ఈ 2 వచనాలు సువార్త ప్రకటించాలంటే ఈ 2 చాలా ప్రాముఖ్యం. ఏది? రోమన్స్ 3:23, రోమన్స్ 6:23. ఈ 2 వచనాలు చాలు. ఏంటి? మొదటి రోమిలకు రాసిన పత్రిక చదువుతుంది 3వ అధ్యాయం 23వ వచనం, 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఏ భేదంలో అందరూ పాపం చేస్తున్నారు. ఇప్పుడు గొప్ప వాళ్ళని లేదు, బీద వాళ్ళని లేదు, తెల్లవారు లేరు, నల్లవారు, అమెరికా వాళ్ళు లేరు, లేక ఆఫ్రికా వాళ్ళు లేరు కదా, పెద్ద బిజినెస్ మ్యాన్ కాదు, లేక మామూలు మనిషి కాదు, మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, చిన్నవాళ్ళు, ఏ భేదం లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, అది మనము చూస్తున్నాం. అది ఏ భేదం, అందరూ మరి పాపం చేస్తారు కదా, కొట్లాడుతున్నారు, చంపుకుంటున్నారు కదండి. కనుక దేవుని పిల్లారా, దానికి నెక్స్ట్ ఏంటి? విరుగుడు ఏంటి? 6వ అధ్యాయం 23. 6వ అధ్యాయం ఏలయనగా పాపమునకు వచ్చు జీతము ప్రతిఫలం చూస్తున్నాం. అందరు పాపం చేసినారు కరెక్టే. పాపం చేస్తే ఏమొస్తుంది? మరణం వస్తుంది కదా. పాపమునకు కలుగు జీతము, మన పని చేస్తే ఏమొస్తుంది? మనకి జీతం వస్తుంది. పాపం చేస్తే వస్తుంది మనకి మరణం వస్తుంది. కనుక అయినప్పటికీ దేవుడు వీడు పాపం చేసింది కనుక నరకాన్ని పోవాలా అని ఆయన హృదయంలో లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే యోహాను పత్రికలో మనం చూస్తాం ఏంటంటే, మరి దేవుడు ప్రేమ గల్లవాడు, గాడ్ ఈజ్ లవ్ కదండి. దేవుడు ప్రేమ గల్లవాడు మొదటి యోహాను పత్రికలో మనం చూస్తాం కదండి. కనుక దేవుని పిల్లారా, మరి ఇక్కడ ఏం చదువుకున్నాం మనం? రోమన్స్ 6:23లో మరి ఆ పాపము నాకు కలుగు జీతము మరణము, కానీ క్రీస్తు యేసునందు వాళ్ళకి ఏముంది? అయితే దేవుని కృపావరము, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము, ప్రైజ్ ది లార్డ్ అన్నమాట. దేవుడు మనకి ఏమి కోరుతున్నాడు? నిత్య జీవం. ఎంత ప్రేమ గలవాడు కదా. నువ్వు పాపం చేసినా పర్లేదు, నీకు నిత్య జీవం ఇస్తా ఉంటాడు. కానీ ఒకటే కండిషన్, అంటే నువ్వు పాపం నుండి పైకి రావాలా అని మరి దేవుడు కోరుతున్నాడు. అందుకోసమే యేసు ప్రభు పంపిస్తాడు. మాకు పాపం నుంచి బయటకు వచ్చి ఏం చేయాలను? నేను పాపినని ఒప్పుకోవాలి. పాపినని యేసు ప్రభుని ఒప్పుకొని, యేసు ప్రభు నా రక్షకుడిని ఒప్పుకుంటే నీకేమొస్తుంది? నిత్య జీవం. ఇదన్నమాట. ఈ 2 వాక్యాల మీద వాక్యం చెప్పవచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకెక్కువ కూడా చెప్పనక్కర్లేదు. ఎక్కువ మనం వచనాలకు వెళ్ళిపోతే ఏమంటే కన్ఫ్యూజన్ అయిపోతుంది, వినేవాళ్ళు కూడా కన్ఫ్యూజన్ అయిపోతుంది. కనుక దేవుని ప్రేమ గురించి చెప్పాలా, పాపం గురించి చెప్పాలా, నిత్య జీవం మనం చెప్పాలి. జస్ట్ 2 వచనాలు చాలు. మనం ఇంకా ఎదిగే కొద్ది అప్పుడు ఇంకొక వచనం యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక వచనం మనము యాడ్ చేసుకోవాలి. అంతేగాని ఈ 2 చాలు కదండి. కనుక మొదటి గోల్ ఏంటి? నశించుచున్న ప్రజలకు సువార్తను ప్రకటించుట. సువార్త అంటే ఏంటి? మీరు పాపముల నుండి మీరు పాప జీవితం మానేసి మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్పడమే
సువార్త కదండి. యేసు రక్షకుడు కదా. మరి యోహాను ఏమంటున్నాడు? లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన నమ్ముకోండి అని చెప్పేసి చెప్తుంటే ప్రజలందరూ వచ్చి బాప్టిజం తీసుకొని పోతున్నారు కదండి. కనుక మొదటి పాయింట్ ఏంటంటే టు ఎవాంజలైజ్ ద లాస్ట్ పీపుల్. మొదటి పాయింట్ ఏంటంటే నశించుతున్న ప్రజలకు సువార్త ప్రకటించుట. రెండో పాయింట్ ఏంటి? టు డిసైపుల్ ద సేవ్డ్ పీపుల్. ఫస్ట్ ఏంటి? సువార్త ప్రకటించాలా. సువార్త ప్రకటించినప్పుడు దాంట్లో కొంతమంది మారుమనసు పొందుతారు కదా. మారుమనసు పొందితే వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు మనము శిష్యులుగా మార్చాలి కదా. శిష్యులుగా మార్చాలి. ఇప్పుడు శిష్యులుగా మార్చాలంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఎంతమంది మరి బాప్టిజం తీసుకొని కూడా మరి ఈ విధంగా శిష్యరికము ఈ క్లాస్కి రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నారు అంటే ఆ డెడికేషన్ అనేది లేదు. శిష్యుడు అంటే ఏంటి? యేసు ప్రభుని వెంబడించేవాడు శిష్యుడు. నేను యేసుని వెంబడిస్తాను అనే ఆశ మనకి ఉండాలి. అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మరి యేసు మనం వెంబడించాలి. కనుక రెండవది ఏంటంటే టు డిసైపుల్ ద సేవ్డ్ పీపుల్. మరి ఒక సువార్త ప్రకటించిన తర్వాత చాలామంది రక్షింపబడిన తర్వాత ఆ రక్షింపబడిన వారిని ఏం చేయాలి? వాళ్ళని డిసైపుల్ అంటే వాక్యంలో ఎదుగజేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఇప్పుడు కదా? ఏ విధంగా ఉన్నారు? పసిపిల్లల వలె ఉన్నారు కదా. పసిపిల్లల వలె ఉన్నారు. పసిపిల్లలు అంటే వాళ్ళకి ఇంకేమి తెలియదు. వాళ్ళకి ఇప్పుడు ఏం కావాలా? వాక్యము కావాలి. అందుకోసం మీ పేతుర్లు ఏమంటారు? నిర్మలమైన వాక్యం అంటారు. ఎటువంటి వాక్యం అది? వాక్యం కదంటే పాల వంటి వాక్యం అంటారు. అంటే పుట్టిన పిల్లలకి ఏం పెడతారు? పాలు పెడతారు కదా. అదేవిధంగా కొత్తగా మారుమనసు పొందిన వాళ్ళకి ఏం పెట్టాలంటే వాక్యం. అంటే ఆ వాక్యం కూడా ఎటువంటి వాక్యం చెప్పాలి? సింపుల్ వాక్యాలు చెప్పాలి కదా. అదనమాట. అదే తిమోతికి పౌలు భక్తుడు రాస్తూ ఏమిటంటే నీ వాక్యమును నీవు ఏ విధంగా గ్రహించుకొని ఎవరికి ఏ విధంగా చెప్పాలో అది నువ్వు నేర్చుకో అంటావు. కనుక చిన్నపిల్లలకి పెద్దలకు చెప్పే వాక్యం చెప్పదు, పెద్దలకి చిన్నపిల్లలు చెప్పే వాక్యము చెప్పదు కదా. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. రెండో పాయింట్ ఏంటి? రక్షింపబడిన వారిని జాగ్రత్తగా మరి వాళ్ళని ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నా అంటే దేవుని బిడ్డలారా, రేపు మీరు మేము ఈ స్థలాల్లో మీరు ఎక్కడన్నా బయటకు వెళ్ళినా కూడా, అంటే మీరు ట్రాన్స్ఫర్ అయినా కూడా, వేరే స్థలానికి వెళ్ళినా కూడా అక్కడ మీరు ఒక చిన్న సంఘం స్టార్ట్ చేయొచ్చు కదండి. ఒక చిన్న సంఘము స్టార్ట్ చేయొచ్చు కదా. అప్పుడు ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. నేను ఇవన్నీ ఒక బుక్ ఫామ్లో చేయాలని చెప్పి చూస్తున్నాను. ప్రార్థన చేయండి. ఇవన్నీ ఒక బుక్ ఫామ్గా చేయాలని చెప్పేసి అప్పుడు మరి అందరికీ ఒక్కొక్కటి ఉంటే చాలా బాగుంటుంది కదా. కనుక ప్రార్థన చేయండి. ఎంతో ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని పనిగా కనుక మనం చేయాలి కదండి. సో రెండో పాయింట్ ఏంటి? టు డిసైపుల్ ద సేవ్డ్ పీపుల్ రాసుకున్నారు కదా. రక్షింపబడిన వారిని జాగ్రత్తగా కాపాడుతూ వాళ్ళని ఏం చేయాలి? మరి వాళ్ళ శిష్యులుగా మార్చాలి. అంటే వాళ్ళకి కొద్దిగా వాక్యం పెట్టాలి, కొద్దిగా వాక్యం పెట్టాలి. ఎందుకంటే మనం చూస్తాం కదా చిన్నపిల్లలు మరి కొన్నిసార్లు వాళ్ళకి తల్లి అన్నం పెడుతుంటే కొన్నిసార్లు ఏం చేస్తుంది? చంటిబిడ్డ ఏం చేస్తుంది? ఊసేస్తుంది కదా. ఎందుకు ఊసేస్తుంది? ఆ బిడ్డకి ఎంత కావాలో అంతనే తింటుంది. మనం చూస్తున్నాం కదా, గమనిస్తాం కదా. అదనమాట వాక్యము పిల్లలకి ఈ నూతనంగా మారుమనసు పొందిన బిడ్డలకి ఎంత కావాలో అంతనే మనము పెట్టాలి. ఎక్కువ పెట్టేసేమిటంటే వాళ్ళకి ఎగటి వచ్చేస్తుంది, వాళ్ళకి అర్థం కాదు, వాంతి కూడా చేసుకుంటారు. కనుక జాగ్రత్తగా మనం ఉండాలి. మూడో పాయింట్కి వెళ్దాం. మూడో పాయింట్ ఏంటంటే, సరే ఈ మూడో పాయింట్ వెళ్ళకముందు మనము అపోస్తల కార్యంలో ఒక వచనం మనం చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 11, 19-26. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 19-26 వచనం చదువుకుందాం. చదవండి. అదే
కుఫయలు కొందరును కురేణులు కొందరును వారిలో ఉండేది. వీరు 26. వారితో మాట్లాడుతూ ప్రభువైన యేసు గురించిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడైనను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారి గురించిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘం వారు విని బర్నబాను అంతిమం వరకు పంపిరి. అక్కడ వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకుని ఉందని అందరినీ హెచ్చరించాను. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతోను నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షంలో చేరిది. అంతటా అతడు పౌలును వెలుగుటకు కారణకు వెళ్ళి అతను కనుగొని అత్యంత యొక్క తోడుకొని వచ్చాను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించి మొట్టమొదట అంతిమ యుగంలో శిష్యులు క్రైస్తవులను పడిరి. Praise the Lord. Hallelujah. Acts chapter 11 verses 19 to 26. అది చెప్తావా? చదువుతాను. Acts chapter 11 19 to 26. Now those who had been scattered by persecution in connection with the Stephen traveled as far as Syria, Cyprus, and Antioch, telling the message only to Jews. Some of them, however, went from Cyprus and Cyrene, went to Antioch, and began to speak to the Greeks also, telling them the good news about the Lord Jesus. The Lord's hand was with them, and the great number of the people believed and turned to the Lord. News of this reached the ears of the church at Jerusalem, and they sent Barnabas to Antioch, where when he arrived and saw the evidence of the grace of God, he was glad and encouraged them all to remain true to the Lord with all their hearts. He was good man, full of Holy Spirit and faith, and a great number of people were brought to the Lord. Then Barnabas went to the Tarsus to look for Saul, and when he found him, he brought him to Antioch. So for a whole year, Barnabas and Saul met with the church and taught great number of people. The disciples were first called Christians. చూసినారా? ఈ వాక్యంలో సువార్త గురించి మనం మొత్తం సువార్త సేవ గురించి మనం చూస్తున్నాం కదండి. కనుక ఇప్పుడు స్టెఫన్ని చంపేసినారు కదా. స్టెఫన్ని చంపేసినట్టు ఏమైంది? అందరూ చెదిరిపోయినారు. భయానికి ఏమైపోయినారు? అక్కడ నుంచి యెరూషలేము నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు కదా. అదే మనం చూసాం 19వ వచనంలో. చదవండి బ్రదర్. 11:19. యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక వినీకే గోబ్రా అతిథి ప్రదేశం వరకు సంచరించింది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? చెదిరిపోయినారు కదా. చెదిరిపోతూ కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు యూదుల్ని ఎతుకుతున్నారు. యూదుల్ని ఎతికి యూదులకు వాక్యం చెప్తున్నారు. యూదులకి వాక్యం చెప్తున్నారు కదా. మరి ఎందుకంటే యేసు ప్రభు ఒకసారి 10వ అధ్యాయంలో చెప్తారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఏమంటారంటే, మీరు కేవలము యూదుల దగ్గరికే వెళ్ళండి అంటారు కదా. 10వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చూస్తాం. ఏం చూస్తాం అక్కడ? మీరు మరి యూదుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించండి, ఇంకెక్కడ పోవద్దు అంటారు కదా. కనుక వీళ్ళందరికీ మనసులో ఏముందంటే మనం యూదులకే చెప్పాలి అని అక్కడ మనం చూస్తాం కదండి. యేసు ప్రభు మరి ఆ 12 మందిని శిష్యులని మరి అభిషేకించి వారికి అధికారం ఇచ్చి స్వార్థ మరి పోయి సేవ చేయండి అని చెప్పినప్పుడు మరి జరిగిన సంఘటన అన్నమాట. ఏమంటాడు? నశించుతున్న మరి యూదుల దగ్గరకు వెళ్ళండి అని చెప్పేసి మనము మత్తయి సువార్త 10వ అధ్యాయము 3-4 వచనాల్లో మనము అక్కడ చూస్తాం. అయితే వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. ఎక్కడ? ఆ అపొస్తలుల కార్యంలో 11వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తాం కదా. మరి సువార్త ప్రకటిస్తున్నారు. ప్రకటిస్తూ ఏం చేస్తున్నారు? యూదులకి సువార్త ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా మరి అక్కడ వేరే ఎక్కడ వీళ్ళు గ్రీస్ దేశంలో ఉన్నారు. ఇంకా మరి
చాలామంది వేరే దేశస్తులు వేరే పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటే అక్కడ ఏమైంది, వాళ్ళు కూడా నమ్ముకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి వాళ్ళు కూడా నమ్ముకున్నారు కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా అక్కడ మూడో పాయింట్ ఏంటి వాళ్ళది, మూడో గోల్, మన గమ్యములు ఏంటిది, మూడో పాయింట్ ఏంటి, స్థానిక సంఘములను ఏర్పరచుటకు. స్థానిక సంఘములను ఏర్పరచుటకు, టు ఎస్టాబ్లిష్ లోకల్ చర్చెస్. మూడో పాయింట్, ద థర్డ్ గోల్ ఇస్ టు ఎస్టాబ్లిష్ లోకల్ చర్చెస్. స్థానిక సంఘములను ఏర్పరచుటకు. కనుక దేని బిళ్ళారా, మరి దేవుడు ఆయన ఉద్దేశం ఏంటంటే మనం సంఘములను ఏర్పరచాలి కదండి. కనుక ఇది గ్రహించిన వాళ్ళు మనం ఏం చేస్తామంటే, మనము మన ఉద్యోగం మీద మనం ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయినాం అనుకో. మరి మేము మహారాష్ట్ర ఉన్నప్పుడు పల్లెటూరులో మరి నేను పాస్టర్మ ప్రార్థన చేసుకునే వాళ్ళం. అయితే నేను చెప్పిన కదా, అభయ్ భోస్లే అని ఒక బ్రదర్ కలిసినప్పుడు ట్రైన్లో, మరి ఆయన బైబిల్ చదువుకుంటూ పోతున్నాడు. నేను ఆయన ఎదురు కూర్చున్నా, ఆయన బైబిల్ చదువుతున్నానని చెప్పేసి నేను పరిచయం చేసుకొని మీ ఇద్దరం పరిచయం చేసుకొని ఇక మాట్లాడుకొస్తున్నాం. ఆ తర్వాత నా స్టేషన్ దగ్గరకు వస్తుంటే నేను దిగిపోవాలా. అప్పుడు నేను చెప్పిన, నేను దిగిపోతాను ఇక్కడ, నేను ఇక్కడ పనిచేస్తున్న స్టేషన్ మాస్టర్గా, అంటే ఆయన నేను టీచర్గా పనిచేస్తున్నా ఇక్కడ అని చెప్పాను. అప్పుడు ఏం చెప్పాను, నేను మీరు రండి అని చెప్పాను. ఎప్పుడన్నా రండి మనం ప్రే చేసుకుందాం అంటే, ఆయన నెక్స్ట్ సండే వచ్చేసాడు. హాలిడే కదా సండే, ఆయన కూడా వచ్చేసాడు. ఆ విధంగా మేము ప్రేయర్ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ టైం ఏం చేసిన, ఆయన జాన్ పాస్టర్ని తీసుకొని వచ్చింది కదా. మూడు కుటుంబాలు. ఈ విధంగా మరి తెలియని ప్లేస్లో, అంటే మేమున్న స్థలంలో ఏం చేసినాం, మేము చాలామంది బండ్లు కట్టుకొని వస్తుండే. బండ్లు కట్టుకొని వచ్చి మరి చేతబడి చేసిన వాళ్ళు ఇవంతా చాలామంది వస్తే మాకు కొత్త కదా, ఈ తాళ్ళు కట్టుకొని కాళ్ళకి చేతులు తాళ్ళు కట్టుకుంటే మేము కూడా కొత్త. ఒక తట్టు భయం, మళ్ళీ అవి ముట్టుకుంటే ఏమైనా అయితే ఏం కాదు. అప్పుడు ఏం చేయాలా, తీయాలా వాటిని. ఎట్లా తీయాలా, కత్త తీసుకొని పట్టుకొని ఏసు రక్తమే జయం కట్ చేసి ఒకతడు భయం అవుతుంటుంది, ఒకతడు మనకు తెలియదు కదా, అదనమాట. ఆ తర్వాత తీసి పడేసిన తర్వాత ఆ భయం పోయింది. అంటే ఆ తర్వాత ఇంకా వేరే వాళ్ళకు కూడా అప్పుడు మనము కనుక దేని బిడ్డలారా, ఆ భయం అనేది జస్ట్ మన మనసులో ఉంటుంది అంతే. కనుక ఆ విధంగా చాలామంది మంచిగా కూడా గోస్లో పట్టుదల మనిషి, ఎవరికైనా దయ్యం పెట్టిన వాళ్ళు ఉంటారు అనుకో, ఆ దయ్యం పోయిన దాకా ప్రేయర్ చేస్తూనే ఉంటాడు. పట్టుదల మనిషి గోస్లో ఎన్ని గంటలనగా మొక్కల మీద ఉంటాడు, ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఆ చివరికి ఆ వ్యక్తి మంచిగా అయిన దాకా అప్పుడు ఆ విధంగా మరి సేవ మేము స్టార్ట్ చేస్తాం. కనుక దేనిపై నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు వేరే స్థలానికి వెళ్ళిపోయినట్టు, అక్కడ అంటే మీ ఉద్యోగ రీత్యా, ట్రాన్స్ఫర్ రీత్యా ఏదన్నా వెళ్ళిపోతే ఏం చేయాలి, అక్కడ మీ ఇల్లే అక్కడ ఒక చిన్న సంఘం. అందుకోసం నేను గృహ సంఘాలు అని చెప్పి నేను వాక్యం చెప్పిన కదా, గృహ సంఘాలు కదా. కనుక ఇప్పుడు ఏం చేయాలి, మూడో పాయింట్ ఏంటి, స్థానిక సంఘములను ఏర్పరచుటకు. స్థానిక అంటే లోకల్, టు ఎస్టాబ్లిష్ లోకల్ చర్చెస్ కదండి. అంటే మనము మన ఇల్లే ఒక గృహం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన గృహమే ఒక సంఘం కదా. అది యెహోషువ ఏమంటాడు, నేను నా ఇంటి వారము యెహోవాను సేవిస్తాను. చాలు, మనము మన ఇల్లు మనం ప్రార్థన చేసుకుంటుంటే ఏమవుతుందంటే తెలిసిపోయి దేవుడి తన ఆత్మచేత నడిపిస్తాడు, వేరే వాళ్ళు నడిపిస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో చూస్తున్నాం జన్మిళ్ళారా కదండి, చాలామంది బాధల్లో ఉన్నారు కదండి. ఎన్నో బాధల చేత వాళ్ళు బాధపడుతున్నారు. కనుక అటు వారికి ఏం చేయాలి, మనము సువార్త ప్రకటించాలి. అందుకోసం యేసుప్రభువు ఏమన్నాడు, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి. మత్తయి సువార్త 11:28 కదా, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను.
నా కాడి సులువైంది అంటాడు కదా. మీరు మోసే భారము నాకు ఇచ్చేయండి, నా కాడి మీరు తీసుకోండి, నా కాడి సులువైంది కదా. కనుక దేవుని బిడ్డలారా, మనము మన భారం అంతా ఎవరి మీద వేయాలి? యేసయ్య మీద వేయాలి. అదే మనం ఇతరులకు చెప్పాలి. కనుక టు ఎస్టాబ్లిష్ లోకల్ చర్చెస్, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం యాక్ట్స్ చాప్టర్ 11 19 to 26లో మనం ఏం చేస్తున్నాం? అక్కడ మరి లోకల్ చర్చ్ వాళ్ళు మరి ఏర్పాటు చేసినట్టు మనం చూస్తున్నాం. నాలుగోది ఏంటంటే టు స్ట్రెంగ్థన్ లోకల్ చర్చెస్. నాలుగో పాయింట్ ఏంటంటే స్థానిక సంఘములను బలపరచుటకు. ఇప్పుడు ఎవరు ఇచ్చినారు? ఈ అనేకులు మారుమనసు పొందుతున్నారు, అనేకులు రక్షణ పొందుతున్నారని చెప్పేసి, అన్యులు కూడా రక్షణ పొందుతున్నారని మరి వీళ్ళు ఎక్కడో ఉంటే ఆ న్యూస్ ఎక్కడ పోయిందండి? యెరూషలేం పోయింది. చూడండి, యెరూషలేము హెడ్ క్వార్టర్స్ అనమాట. అప్పుడు కొత్తగా సువార్త స్టార్ట్ చేసినప్పుడు యెరూషలేంలో ఏమైపోయింది? హెడ్ క్వార్టర్స్ అయింది. అయితే మరి హెడ్ క్వార్టర్స్లో వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే, అయితే ఇప్పుడు ఏం చేస్తాం మనము అని అందరూ మాట్లాడుకొని బర్నబాను పంపిస్తారు. ఏం చేస్తారు? బర్నబాను పంపిస్తారు. ఎక్కడికి? ఆ స్థలానికి పంపిస్తారు కదండి. అంతియోకియా పంపిస్తారు. అంతియోకయ కదండి, గ్రీస్ దేశంలో ఉంది అంతియోకయ. యాంటియోక్ అని ఇప్పటికి ఉంది, ఆ స్థలం ఉంది. యాంటియోక్ అని ఇప్పటికీ ఉన్నది. ఎందుకు పెట్టాడు దేవుడు అదే పేరు? ఎందుకు పెట్టాడంటే, మరి కొంతమంది అంటారు కదా, రేపు అంత కథలు మీరు చెప్పాను కథలు అంటారు కదా. కథలు కదా బాబు, అంతియోక్ ఇంకా ఉన్నది యాంటియోక్ కదా. మరి ఏముంది? మరి గ్రీస్ దేశం ఉంది, టర్కీ దేశం ఉంది, అన్నీ ఉన్నాయి అని చెప్పడానికే దేశాల పేరు అట్నే పెట్టినాడు దేవుడు కదండి. కనుక స్థానిక సంఘములను బలపరుచుటకు ఎవరిని పంపిస్తారు? ఇప్పుడు పెద్దలందరూ కలిసి బర్నబాను పంపిస్తారు. బర్నబాను పంపిస్తే బర్నబా పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ వాక్యం ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, 11:20 ఉందా, 21 ఉందా వచనం. బర్నబా గురించి ఉంటుంది కదా. అతడు పరిశుద్ధాత్మను పొందినవాడు, అంతేకాదు విశ్వాసములో మరి బలమైన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతడు తార్సు అంటే మరి అది వేరే పట్టణం కదండి. తార్సులో ఎవరున్నారు ఇప్పుడు? పౌలు ఉన్నాడు. ఇంకా సేవలకు రాలేదు. బర్నబా ఎంకరేజ్ చేసిన తర్వాత సౌలు సేవలోకి వస్తాడు. చూడండి, అంత గొప్ప సేవకుడిని ఎవరు ఎంకరేజ్ చేసినారు? బర్నబా ఎంకరేజ్ చేస్తారు కదా. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని కార్యాలు ఆ విధంగా ఉంటాయి. అయితే మరి అక్కడ ఏం చేస్తారు వాళ్ళు ఇద్దరు కలిసి ఏం చేస్తారు? చదువు తర్వాత వారు కలిసి చూడండి, అక్కడ స్థానిక సంఘం ఏర్పాటు చేసి, ఆ స్థానిక సంఘంలో 1 సంవత్సరం ఏం చేసినారు? వాళ్ళందరినీ ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. అంటే ఏం చేశారు వాళ్ళు? స్థానిక సంఘమును బలపరిచిరి. ప్రైజ్ ది లార్డ్. మన పాయింట్ ఏంటి? స్థానిక సంఘములను బలపరచుట, టు స్ట్రెంగ్థన్ లోకల్ చర్చెస్. ఇప్పుడు బర్నబా సౌలు ఏం చేసినారు? ఇప్పుడు పౌలు అయిపోయింది ఆయన కదా, సెయింట్ పాల్ కదా. ఇద్దరు కలిసి డైలీ వాక్యం కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డైలీ వాక్యం కదండి. వాక్యంలో వాళ్ళని ఎదగజేసి వాళ్ళని బలపరిచినారు. బలపరిచిన తర్వాత వాళ్ళు ఏమైపోయిందో శిష్యులుగా మారిపోయినారు. అప్పుడు 1 year దాకా వాళ్ళకి ఏం చెప్పినారు? వాక్యము ప్రకటించినారు. 1 year వరకు. అంటే డిసైపుల్షిప్ కోర్స్ అనేది ఎంతకాలం ఉంటుంది? 1 year. అంటే ఒక వ్యక్తి శిష్యునికం నేర్చుకోవాలంటే ఎంతకాలం కావాలి? 1 year కావాలి. అంటే వాక్యంలో ఏం కావాలి? మునగాలి కదండి. కనుక దేవుని బిడ్డలారా, అప్పుడు అంతకియలో శిష్యులు ఏమని పిలువబడ్డారంట? క్రిస్టియన్స్ అని అప్పుడు పిలువబడ్డారు. అప్పటిదాకా క్రిస్టియన్స్ అనే మాట లేదు. మొట్టమొదట అంతియోకియాలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి.
అప్పుడు అందరు తెలుసుకుంటారు కదా, అది ఎవరు వాళ్ళు, ఎవరంటే అప్పుడు వాళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళు క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్స్ క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తుని వెంబడించే వాళ్ళు. ఎందుకంటే దేవుని పిల్లారా, ఆ టైంలో ఆ స్థలాల్లో అనేక దేవతలు వాళ్ళు ఉండేవి కదండి. మరి రోమా సామ్రాజ్యం అంతట్లో అనేక దేవతలు వాళ్ళకు ఉండేవి. ఇవన్నీ కాక మళ్ళీ ఎవరిని పూజించాలా? రోమా ఎవరిని? రోమా రాజుని, ఎంపరర్, కైసర్, సీజర్ అంటారు కదా, ఆయనను పూజించాలి. ఆయన ఒక దేవుడు కనుక రోమీలంతా ఫస్ట్ ఎవరిని పూజిస్తారంటే కైసర్ని పూజిస్తారు. అంటే నీవే మా దేవుడు అన్నట్టు కైసర్ని పూజిస్తారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ దేవుడు అంతా వాళ్ళకు ఉంటాయి. కనుక దేవుని పిల్లారా, ఈ విధంగా మరి వాళ్ళకు వాక్యం చెప్పి కదండి, మనం చూసినాం కదా ఇంకో జోగలు. ఆ తర్వాత పౌలు భక్తుడు మరి బలపరచబడిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఒక చోట పోయినప్పుడు అక్కడ అన్ని దేవతలు చూస్తాడు, కానీ ఒక చోట ఏం చూస్తాడు? టు ద అన్నోన్ గాడ్, తెలియని దేవుడు. ఆ తెలియని దేవుడే యేసు ప్రభు అని చెప్పి వాళ్ళకి చెప్తాడు అది కదా. కనుక దేవుని పిల్లారా, 4వ పాయింట్ ఏంటంటే టు స్ట్రెంగ్థెన్ లోకల్ చర్చెస్. 5వది ఏంటంటే మళ్ళీ ఈ శిష్యులు, ఈ మార్మన్స్ పొందిన ఈ బిడ్డలు, వీళ్ళు 1 year ట్రైనింగ్లో ఉండి వీళ్ళు శిష్యులుగా మారిన తర్వాత వీళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు పాస్టర్స్గా తయారు చేయాలి. వీళ్ళని ఏం తయారు చేయాలి? పాస్టర్స్గా తయారు చేయాలి. కనుకనే పాట పాడతా కదా, 2T22, 2T22. 2 అంటే సెకండ్, టీ అంటే తిమోతి, 2 అంటే సెకండ్ చాప్టర్, 2 అంటే 2వ వచనం కదా. కనుక అక్కడ ఏముంది? పౌలు అక్కడ ఏమంటాడు తిమోతికి? నీవు బలపరచబడిన తర్వాత నా ద్వారా అనేక సాక్షుల ఎదుట విన్న వాక్యంలో ఏం చేయాలి? ఇతరులు బోధించి వారిని కూడా ఏం చేయాలి? వాళ్ళని కూడా బలపరచాలి, లీడర్స్గా తయారు చేయాలి. కనుక ఇప్పుడు మీరంతా లీడర్స్గా మీరు ట్రైనింగ్ అవుతున్నారు. మీరేం చేయాలి? మీరు కూడా మళ్ళీ బైబిల్ క్లాసులు పెట్టినప్పుడు మీ ఇంట్లో మీరేం చేయాలి? మీరు కూడా తరబితి చేయాలి. కనుక ఇది జరుగుతూనే ఉంటుంది. దేవుని పని ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది, ఆగని పని కదండి. 5వ పాయింట్ ఏంటంటే టు ట్రైన్ లోకల్ పాస్టర్స్ ఫర్ ద వర్క్ ఆఫ్ మినిస్ట్రీ కదండి, ఫర్ ద వర్క్ ఆఫ్ మినిస్ట్రీ. సువార్త సేవ కొరకు స్థానిక కాపరులను తర్బీదు చేయుట కదండి, తర్బీదు చేయుట. సువార్త సేవ కొరకు స్థానిక కాపరులను, స్థానిక అంటే లోకల్, స్థానిక కాపరులను తర్బీదు చేయుట. టు ట్రైన్ లోకల్ పాస్టర్స్ ఫర్ ద వర్క్ ఆఫ్ మినిస్ట్రీ. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఏంటిది? ఒక సర్కిల్ లాగా వచ్చేసినాం కదా. ఫస్ట్ మరి మార్మన్స్ లేని ప్రజలు ఉన్నారు. ఫస్ట్ ఏంటి? నశించి చిన్న ప్రజలకు సువార్త ప్రకటించాలి. ఈ మార్మన్స్ లేని ప్రజలకు వాళ్ళకి సువార్త ప్రకటించాలి. దాంట్లో కొంతమంది మార్మన్స్ పొందిన తర్వాత వాళ్ళని ఏం చేయాలి? మనము వాళ్ళని శిష్యత్వంలోనికి నడిపించాలి. అంటే శిష్యత్వం 1 year ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వాలి కదండి. శిష్యత్వం వాళ్ళకి నేర్పించాలి. శిష్యత్వంలో నేర్పించిన తర్వాత ఆ తర్వాత ఏం చేయాలి? వాళ్ళని మరి లోకల్ చర్చ్ స్టార్ట్ చేయాలి కదా. అంటే ఒక గుంపుగా తయారు కావాలి. అప్పుడు ఏమిటంటే మేము ఈ సంఘానికి చెందిన వారము అనే ఒక బిలాంగింగ్నెస్ అంటారు దాన్ని. బిలాంగింగ్నెస్ అనేది వస్తుంది. అంటే ఐ బిలాంగ్ టు దిస్ చర్చ్, ఇది నా సంఘము, వీరంతా మా విశ్వాసులు అని ఒక అభిప్రాయం ఏర్పడి దాంట్లో వాళ్ళు ఎదుగుతారు అన్నమాట కదండి. లోకల్ చర్చెస్గా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత లోకల్ చర్చెస్ని ఎంకరేజ్ చేయాలి, బలపరచాలి, స్థిరపరచాలి, మంచి ఫౌండేషన్ వేయాలి కదండి. యేసయ్య డాక్ట్రిన్లో మనం
ఫౌండేషన్ వేయాలి కదండి. ద ఫౌండేషన్ దట్ ఈస్ జీసస్ క్రైస్ట్, నో అదర్ ఫౌండేషన్ బట్ జీసస్ క్రైస్ట్ కదండి. కనుక చివరగా ఏం చూస్తున్నాం, మళ్ళీ మనము ఈ ట్రైన్ అయిన వాళ్ళని, ఈ లోకల్ పాస్టర్స్ని దేనికోసం సిద్ధపరిచేయాలి, మళ్ళీ సువార్త కొరకు వాళ్ళని పంపాలన్నమాట కదండి. కనుక ఇదే మిషన్స్ అనమాట, ద గోల్ ఆఫ్ మిషన్స్ కదా. మీకు మంచిగా అర్థమైంది అనుకుంటాను. అసలు యాక్చువల్గా ఒక బోర్డు మీద రాస్తుంటే ఇంకా బాగుంటుంది కదా. కానీ సరే, చివరి పాయింట్ ఏంటి, సువార్త సేవ కొరకు స్థానిక కాపురులను తర్బీదు చేయుట కదండి. అప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, లోకల్ పాస్టర్స్ కదా. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళు సువార్త చెప్తుంటారు, వాళ్ళు శిష్యులుగా తయారు చేస్తారు, వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కదండి. వాళ్ళు సంఘాన్ని బలపరుస్తారు, మళ్ళీ ఆ సంఘము ఎదుగుతుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఇతర పాస్టర్స్ని తయారు చేయాలి కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము, ద గోల్ ఆఫ్ మిషన్స్. టుడేస్ లెసన్, ద గోల్ ఆఫ్ మిషన్స్, సువార్త సేవ యొక్క గమ్యం. మరి గోల్ ఏంటి, టు సెండ్ అవుట్ ట్రైన్డ్ అండ్ స్పిరిచువల్లీ మెచ్యూర్ క్రిస్టియన్స్ టు ద లాస్ట్ పీపుల్. నశించుచున్న ప్రజల వద్దకు తర్బీదు పొందిన మరియు ఆత్మలో సంపూర్ణత పొందిన క్రైస్తవులను పంపుట. గోల్స్, గమ్యము, 5 గమ్యాలు మనం నేర్చుకున్నాం కదా. దీనికి మన వాక్య భాగం ఏంటి, మన బేస్ ఒక వాక్య భాగం ఏంటి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 19 నుండి 26 వచనాలు. యాక్ట్స్ చాప్టర్ 11 verses 19 to 26. ఫస్ట్ గోల్, టు ఎవెంజలైజ్ ద లాస్ట్ పీపుల్, నశించిన ప్రజలకు సువార్తను ప్రకటించుట. సెకండ్ గోల్, టు డిసైపుల్ ద సేవ్డ్ పీపుల్, రక్షింపబడిన వారిని శిష్యులుగా మార్చుట. థర్డ్ గోల్, టు ఎస్టాబ్లిష్ లోకల్ చర్చెస్, స్థానిక సంఘములను ఏర్పరచుటకు. ఫోర్త్ గోల్, టు స్ట్రెంగ్థెన్ ద లోకల్ చర్చెస్, స్థానిక సంఘములను బలపరచుటకు. 5వ గోల్ ఏంటంటే, టు ట్రైన్ లోకల్ పాస్టర్స్ ఫర్ ద వర్క్ ఆఫ్ మినిస్ట్రీ, స్వార్థ సేవ కొరకు స్థానిక కాపురులను తర్బీదు చేయుట. కనుక దేవుని బిడ్డలారా, మరి అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు మనల్ని దీవించును గాక. మరి మీరు మంచిగా ఈ విషయాలు మీ ఉద్యానంలో భద్రపరచుకొని, మీరు ఒకవేళ దేవుడు మీకు అవకాశం ఇస్తే మీ ఇంట్లోనే సంఘము స్టార్ట్ చేయాలి. అదే సంఘం దేవుడి ఒక నిమిషం, మరి దేవుడు బహుగా దీవించిన కాక. గాడ్ బ్లెస్ యు వెరీ మచ్.